ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రభు నామం పేరిట వేడుకుంటున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశము 133వ కీర్తన 1 నుంచి లాస్ట్ వరకు చదువుకుందాము. మొదటి వచనము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి మనం అందరము ఐక్యత కలిగి ఉండాలి ఈ లోకంలోని అని దేవుని వాక్యము సెలవిస్తున్నాం. అలా ఉండటం వల్ల ఆశీర్వాదమును శాశ్వత జీవమును మనకి లభిస్తాయని ఇక్కడ వాక్యం ఎత్తి సెలవిస్తుంది. ఈ చదవబడిన వాక్యము మన జీవితాలలో ఫలభరితము చేయలాగున దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఆమేన్.